ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ జనసేనలో సమస్యలు ఓ కొలిక్కి రావటం లేదు. తాజాగా తిరుపతి స్థానం మార్పు జనసేన అధినేతకు తలనొప్పిగా మారింది. ఇంతకీ తిరుపతిలో ఏం జరిగింది? ఆ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచేదెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2009 ఎన్నికల్లో చిరంజీవిని సొంత ప్రాంతం పాలకొల్లు తిరస్కరిస్తే తిరుపతి అక్కున చేర్చుకుంది. అలా ఓ నియోజకవర్గం మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా మారింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. కానీ సాధ్యం కాలేదు. ఈసారి కూడా పవన్ పోటీ విషయంలో తిరుపతి పేరు వినిపించినా కుదరలేదు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు దక్కడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్న తిరుపతి సీటును వైసీపీ వలస నేత చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు కేటాయించారు పవన్. దీంతో మళ్లీ గొడవ మొదలైంది. తిరుపతి సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేతలు, టీడీపీ నేతలు, బీజేపీ నేతలు ఇలా అందరూ అరణికి వ్యతిరేకంగా మారారు. చివరకు పవన్ కళ్యాణ్ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తిరుపతిలో మకం వేశారు. తిరుపతి సీటులో జనసేన విజయం పవన్ కళ్యాణ్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ఆయన నేరుగా తిరుపతికి వచ్చి అసంతృప్తిగా చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఆయన టీడీపీ, జనసేన నేతలతో భేటీ అయ్యారు. నాగబాబు కూడా ఈ భేటీలో ఉన్నారు. చివరకు జనసేన అసంతృప్త నేత కిరణ్ రాయల్ గా మెత్తబడ్డారు. అరణి శ్రీనివాసులు నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. అరణి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటామని పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తుకు హామీ ఇచ్చారని కిరణ్ రాయల్ అంటున్నారు. ఇక టీడీపీ నుంచి సీటు ఆశించిన సుగుణమ్మ కూడా పవన్ తో భేటీ తర్వాత మెత్తబడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన తరిమి కొట్టాలని పవన్ తమకు సూచించారని, జనసేన అభ్యర్థి అరణి గెలుపు కోసం తాము కృషి చేస్తామని సుగుణమ్మ స్పష్టం చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని